మనతొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ఈ వీడియోని బీజేపీ ప్రభుత్వం వలన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన అభిమానుల వలన ఉంటే మీరు చూసే ప్రయత్నం చేయకూరి. ఎందుకంటే మీ మనసులు నొచ్చుకుంటాయి. నెల నెలకు మోడీ గవర్నమెంట్ ఏదో నెలకు 5,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నట్టు, ఆ 5,000తో మీరు బతుకున్నట్టు కొంతమంది ఉంటారు కదా. అసలు వాళ్ళు చూసే ప్రయత్నం చేయకూరి, మీ మనసు ఖరాబ్ చేసుకోకూరి. టిఫిన్ తినలేము, కాఫీ తాగలేము. ఇలా పరిస్థితి ఎట్టుందంటే హైదరాబాద్ అంట, టిఫిన్ తినలేము, కాఫీ తాగలేము. కాఫీ కాదు, ఛాయ్ కూడా తాగే కాలం లేదు. ఎంత అయింది హైదరాబాద్లో? 3,315 రూపాయలకు చేరిందంట. ఏది వాణిజ్య సిలిండర్ ధర ఎంత పెంచారంటే 993 రూపాయలు పెంచారట. చూడు కథ, 993 రూపాయలు పెంచితే మరి ఇది హోటళ్ళకి ఎట్టా గ్యాస్ స్ట్రోక్ అవుతుంది? జనాలకు కదా గ్యాస్ స్ట్రోక్ అయ్యేది. ఏడనైనా కానీ 30 రూపాయలు టిఫిన్ ప్లేట్ ఉందనుకో, 30 రూపాయల ప్లేట్ ఉంటే దాన్ని 50 రూపాయలు చేస్తారు. 50 కనుక ఉంటే 70 రూపాయలు చేస్తారు. మరి తినేదంతా ఈ పేద ప్రజలే కదా. పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళు అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటే ఉతకపోతుంటాయి కాబట్టి వాళ్ళకి ఎంత పెరిగినా నష్టం లేదు. కానీ ఈడ తింటేలు మొత్తం ఇప్పుడు ఈ వాణిజ్య సిలిండర్ ధర పెరిగితే ఈ లోడ్ అంతా పేద ప్రజల మీద పడుకుంటే ఎవరి మీద పడుతున్నట్టు మరి? కాకపోతే వీళ్ళు ఏం మాట్లాడారు బీజేపీ వాళ్ళు? నిన్న 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినాయి కదా. మేము గ్యాస్ సిలిండర్ ధర పెంచమంటే పెంచమని చెప్పి వీళ్ళు అడిగినట్టే. అన్నీ బచవాయి బద్మాష్ మాటలు, జోకర్ మాటలు, బోకర్ మాటలు మాట్లాడుతున్నందుకు ఏక నెంబర్ తయారైంది బీజేపీ ప్రభుత్వం. పెంచమన్నారు, మళ్ళీ ఇవాళ పెంచారు మరి. అంటే 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోయినాయి కదా. అంగ అయితే అంగుమాలయా, లేకపోతే మింగుమాలయా, గట్ట ఉంది ఇలా సంగతి. ఓడ ఎక్కిందాక ఓడమలయా, ఓడ దిగినాక బోడమలయా అనేది గిట్నే కాదు. వీళ్ళకు ఎలక్షన్ల ముందర గెలవడం కోసం ఎసవోంటి అబద్ధమైన ఆడతారు. ఎలక్షన్లు అయిపోయినాక జనాలంతా ఓట్లు వేసినాక వీళ్ళకి నచ్చిన రకంగా ఇస్తే 993 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందంటే జనాలు ఏమనుకుంటారంటే ఇళ్ళ ధర ఏం పెరగలేదు కదా, ఇళ్ళ ధర ఏం పెరగలేదు కదా. ఇళ్ళ ధర పెరగకు ఇట్టే మరి ఈ బయట గ్యాస్ సిలిండర్ ఇది వాణిజ్య ధరలు పెరిగితే మరి వాళ్ళు తినేది ఓలు గీ ప్రజలే కదా. మరి వీళ్ళు ఏమైపోవాలి? అదేంటంటే అక్కడ ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆడ పెరిగింది కాబట్టి ఈడ పెంచినాం. మరి ఆడ తగ్గినప్పుడు మీరేమైనా తగ్గించిరా? ఇట్ట తలిగిరేమరా నాయన, దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను తలిగిరు. 993 రూపాయలు పెరిగిందంటే ఓటులోడు ఏం చేస్తాడు? చిన్న చిన్న ఓటలు అయినా కానీ లేకపోతే పెద్ద పెద్ద ఓట్లు అయినా కానీ ప్రతి రూపాయి జనాల మీదనే తీస్తాడు. మరి ఈ డబ్బులన్నీ జనాలే కదా కట్టేది. బట్టవాయి మాటలు చెప్పడం వల్ల ఏక నెంబర్ ఉంటుంది. ఎటువంటి మాటలు? 5 రాష్ట్రాలల్లో మేము అసలుకు పొరపాటున కూడా మేము గ్యాస్ ధర పెంచమని వీళ్ళే ప్రకటించి వీళ్ళు అడిగినట్టు మళ్ళీ ఇవాళ ఎలక్షన్లు అయిపోగానే గ్యాస్ ధర పెరిగింది. హోటళ్లకు గ్యాస్ స్టోవ్ హైదరాబాద్లో 3,315 రూపాయలకు చేరిన వాణిజ్య సిలిండర్ రేటు. కొరత సాగుతో ఇప్పటికే ప్రైవేట్ డీలర్ల దోపిడీ. వీళ్ళకు సందు దొరికింది ఇప్పుడే. కొరత అని చెప్తారు, వీళ్ళు ఎన్నో రకంగా తీసుకొని ఆడబెట్టుకుని స్టాక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క సిలిండర్ కంట 5,000 రూపాయలు కూడా అమ్ముతందుకు సిద్ధపడరట. మరి 5,000 రూపాయల సిలిండర్ పెట్టి కొనుక్కొచ్చినాక ఓటలు ఆయన నూకుంటాడు. ఏం చేస్తాడు? ధర పెంచుతుంటాడు. మరి ఈడ ధర పెంచినప్పుడు ఓటలు ఆయనకి ఏం లుక్సాను, ప్రభుత్వం ఆయనకి ఏం లుక్సాను? తినే ప్రజలకే కదా లుక్సాను. మరి ఇంట్లో గ్యాస్ పెరగలేదు అంటే బయట గ్యాస్ పెరిగితే మరి ఇట్లా లోడ్ పడుతుంది ఎత్తులు టూప్ వేసినట్టు కాదు. ఇట్లా తలగబడ్డారు. ఇంకా ఒక్కో సిలిండర్కు 5,000 వరకు వసూలు. మెనూలో కోత, ధరల పెంపుతో నెట్టుకొస్తున్న హోటళ్ళు. తాజా భారీ పెంపుతో హోటళ్లకు, రెస్టారెంట్లకు తీవ్ర ప్రభావం. భోజనం అల్పాహారం చాలా కష్టమైందట. ధరలో పెట్రోల్ పైన కూడా ఇంకా ఈ గ్యాసే అనుకున్న పెట్రోల్ పైన కూడా బాధలేనట. ఇదంతా పెట్రోల్ డీజిల్ పైన లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు వేస్తారట పైన. ఇక ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పైన వేస్తే నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి ఒక్కటి పెరుగుతాయి. సరే గ్యాస్ సిలిండర్ అయితే పెరిగింది అనుకుంటే అది ఏమైనా హోటళ్ళ తింటోళ్ళ కొరకు పెరిగింది. కానీ పెట్రోల్ డీజిల్ ధర కనుక పెరిగితే ఇక నీకు కిరాయిలు పెరగవలసిందే. కిరాయిలు పెరిగితే ఏదైనా తీసుకురావాలన్నా కానీ అయ్యా 4 రూపాయలు పెరిగింది. ఎంత 4 రూపాయలు దేనిపైన? పెట్రోల్ డీజిల్ పైన 4 నుంచి 5 రూపాయల వరకు పెంచంటే 4 నుంచి 5 రూపాయలు పెంచితే వీళ్ళు ఏం చేస్తారు? 10 నుంచి 20 రూపాయలు పెంచుతారు. 10 నుంచి 20 రూపాయలు అల్క పీసులో వేస్తారు. మరి ఎవడు కట్టాలి ఈ పశలైన? జనాలే కదా. ఇట్ట తలగబడి మేమేమంటే దేశం కోసం చేస్తున్నాం, దానికోసం చేస్తున్నాం. ఇంకో ముచ్చట కూడా ఇచ్చినాం. వంట గ్యాస్ సిలిండర్ పైన మరో 50 రూపాయలు పెంపంట.
సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు. ముడి చమురు రేట్లు పెరగడంతో నష్టపోతున్న విదేశీ ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చగా తప్పదంటున్న ప్రభుత్వం. మరి నష్టాలు వచ్చినప్పుడు పూడ్చక తప్పదంటుంది ప్రభుత్వం. మరి లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు తాత, లాభాలు వచ్చినప్పుడు కానీ ఇచ్చిరా వీళ్ళంతా. ఏమైనా డబ్బున్నోనికి దోసిపెట్టడంలో ఏక నెంబర్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం. ఇక వాళ్ళకే పేదోడు ఎప్పటికీ పేదోడు లెక్కనే ఉండాలి. మళ్ళీ ఏమనంటే భారతదేశం వెలిగిపోతుంది ఏడ వెలిగిపోతుంది చెప్పుది. భారతదేశము 993 రూపాయలు వాణిజ్య సిలిండర్ పైన ధర పెంచితే ఈ భారం అంతా పేద ప్రజల మీద పడుకుంటే ఎవరి మీద పడుతుంది? మరి ఎవరు తినాలి? హోటళ్ళల్లో తింటూ చిన్న హోటళ్ళల్లో తింటూ అంతా, అది చిన్న హోటల్ కానీ పెద్ద హోటల్ కానీ, ఇక స్టార్ హోటల్లో పెద్ద హోటల్లో అంటే అదొక భాగం. వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి 50 కాదు 100 రూపాయలు పెంచిన వాళ్ళు తింటారు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ కోసం పోతారు. ఏదో తినాలి మేము బలవాలనే ఉద్దేశంతో కాదు, టైంపాస్ కోసం పోతారు. 1000 రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వస్తుంటారు. వాళ్ళకి పెద్ద పరాకు పడదు. కానీ మరి బుడ్డ హోటళ్ళల్లో తింటే వాళ్ళు అంతా పేదోళ్ళే కదా. పొద్దుగల్ల అడ్డమీది కూలి టిఫిన్ కట్టుకొని మధ్యాహ్నం వరకు తింటామే. కానీ పొద్దుగల టిఫిన్ చేద్దామని పోతే 30 రూపాయలు ఉన్న టిఫిన్ ఇవాళ 50 నుంచి 60 రూపాయలు పెరిగింది. మరి ఎవడు పెంచినట్టు రేటు ఇదంతా? దేనికోసం పెంచుతున్నట్టు? గింత అధ్వానంగా తయారయ్యారు. 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోయినాయో లేదో, ఇంకా రిజల్ట్ కూడా రానట్టున్నాయి. అప్పుడే పెంచుతూనే ఉన్నారు. ఇదే కాదు, ఈ పెట్రోల్ డీజిల్ పైన కూడా ధరలు వేస్తున్నారు. మరి లాభాలు వచ్చినప్పుడు ఏమో ఏ ఒక్కని చెప్పరైతే, నష్టాలు వచ్చినాయి కాబట్టి పూడ్చగా తప్పదంటే మరి నష్టాలు అయితేనే మేము, లాభాలు అయితేనే మీరా? గిది ఏమనంటే మేము దేశం కోసం పోరాడుతున్నాం. ఏం దేశం కోసం పోరాడుతున్నట్టు? ఎక్కడ పోరాడుతున్నట్టు? అన్నీ బయటవాయి మాటలు చెప్పుతందుకు, రోగు తప్పిన మాటలు చెప్తందుకు ఏక నెంబర్ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. చెప్పురు ప్రజలారా. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ పెరిగిందని అనుకుంటారు కొంతమంది. కానీ మరి మన ఇళ్ళల్లో పెరగలేదు కానీ, మన ఇళ్ళల్లో పెరగకున్నా కానీ మనమే కదా బయట పోయి తినేది, మన నెత్తినే కదా చోపు పడేది. ఆలోచించి ఉపాయం చేయరి మమ్మ. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఇంకెన్నటి మారుతుందో ఏమో నాకే తెలియదు. కానీ ఎంతసేపటికి ఆదాని అంబానీలకు దోషి పెడతాందుకు మాత్రం ఏక నెంబర్ ఉంటుంది. కానీ సామాన్య పేద ప్రజలను మాత్రం నచ్చేయడం ముంచేందుకు ఇంకా ఫస్ట్ నెంబర్లు ఉంటుంది.